నేను చాలా మంచి జాబ్ చేస్తున్నాను. దాదాపు 6 ఇయర్స్ నుండి మంచి పొజిషన్‌లో ఉన్నాను. ప్రతిరోజు గూడా అగ్నిహోత్రం చేస్తాను. ప్రతిరోజు టెంపుల్‌కి వెళ్ళేదాన్ని. అయితే 2025 జాన్యువరికి ముందు ఒక 6 నెలలు అంటే 2024 మిడ్ 2024 నుండి సంహౌ నాకు ఏదో ఒక ఎమర్జెన్సీ పని రావటం, నేను పూజ చేయలేకపోవడం, అగ్నిహోత్రం చేయలేకపోవడం, అభిషేకం చేయలేకపోవడం, గుడికి వెళ్ళకపోవటం జరిగింది. అది నాకే తెలియకుండా 6 నెలలు గడిచిపోయింది. తర్వాత జాన్యువరి 2025 నాకు పారాలిసిస్ అటాక్ అయింది. ఫేషియల్ నర్వ్ మొత్తం ఎఫెక్ట్ అయిందని చెప్పారు. ఎఫెక్ట్ అయిన తర్వాత డాక్టర్స్ ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు 5 డాక్టర్స్ వర్క్ చేస్తున్నారు నా మీద. స్టెరాయిడ్స్ తీసుకుంటున్నాను, రకరకాల మెడిసిన్స్, ఆయుర్వేదం, అల్లోపతి, ఫిజియోథెరపీ ఇవన్నీ జరుగుతున్నాయి నా మీద. కానీ ఇంచు కూడా నాకు తేడా కనిపించలేదు. జనరల్లీ ఇది చాలా త్వరగా రికవర్ అయ్యే పారాలిసిసే అన్నారు, కానీ ఎందుకు అది రికవర్ అవ్వట్లేదో అర్థం కాలేదు. కొంతమందికి 1 వీక్లోనే రికవర్ అయ్యే పారాలిసిస్ అని చెప్పారు ఇది, కానీ నాకైతే మంత్స్ టుగెదర్ అయినా సరే నాకు రికవర్ అవ్వడం లేదు. అయితే దీంతో పాటుగా నాకేం ప్రాబ్లం అంటే, నాకు ఎవరన్నా నా పేరెంట్సే వచ్చి నాతో మాట్లాడినా, నాకు వాళ్ళు ఫోన్ చేసినా సరే నాకు చికాకుగా ఉంటుంది. నా హస్బెండ్ మాట్లాడినా చికాకు ఉంటుంది. ఇంకా అసలు నా రిలేషన్స్తో కూడా ఎవరితో మాట్లాడట్లేను, నా ఫ్రెండ్స్తో మాట్లాడబుద్ధి కావట్లేదు. నా ఎంప్లాయీస్ వచ్చి నన్ను పలకరిస్తుంటే కూడా నాకు అసలు ఎందుకు వచ్చారు వీళ్ళు అసలు ఇప్పుడు అనే అంత కోపము, చికాకు ఇవన్నీ వచ్చాయి. అయినా నా కండిషన్ని నేను ఫైట్ చేయాలి అనేది నాకు చాలా ఉందన్నమాట, స్ట్రాంగ్గా. అంటే నాకు ఈ పారాలిసిస్ తగ్గిపోవాలి ఇలాంటి ఆలోచన ఉండేది. అప్పుడు నేను ఒకరోజు కూర్చొని ఆలోచించాను, 3 months అయిపోతుంది, ఇంకా పారాలిసిస్ నార్మల్ అవ్వడం లేదు. అసలు ఇంతకుముందు నేను అంత బాగున్న కండిషన్ నాది, ఎందుకు ఇలా అయిపోయింది? బాగున్నప్పుడు నేను ఏమేం పనులు చేసేదాన్ని, ఇప్పుడు బాగాలేదంటే నేను ఏం పనులు ఆపేశాను అని నాకు నేనే తర్కించుకున్నప్పుడు నాకు గుర్తొచ్చిన విషయం ఏంటంటే, నేను టెంపుల్కి వెళ్ళేదాన్ని, హనుమాన్ చుట్టూ ప్రదక్షిణ చేసేదాన్ని, అగ్నిహోత్రం చేసుకునేదాన్ని, ఇవన్నీ చేసేదాన్ని. సో వెంటనే నేను ఇమీడియట్గా నాకు ఓపిక ఎక్కడుంది అని అంటే, ఒక్కసారి టెంపుల్కి వెళ్ళి వచ్చే ఓపిక అయితే ఉంది. వెంటనే నేను అప్పుడు స్వామికి నమస్కారం పెట్టుకున్నాను. నేను టెంపుల్కి కూడా నాకు వచ్చే ఆలోచన ఉండట్లేదు, చాలా చికాగ్గా ఉంటుంది. నాకు దయచేసి నా హెల్త్ కండిషన్ రికవర్ అవ్వాలంటే నేను టెంపుల్కి వస్తే నేనేమైనా రికవర్ అవుతానేమో. నేను హనుమాన్కి దండం పెట్టుకున్నాను, నాకు టెంపుల్కి వచ్చే యోగ్యత నాకు ప్రసాదించండి స్వామి అని దండం పెట్టుకుని ఆ రోజు మార్నింగ్ అంతా కూడా వెళ్ళలేకపోయాను, నాకు అసలు ఓపిక లేదు. కానీ ఈవినింగ్ వరకు కూడా మనసుని చాలా సిద్ధం చేసుకుని, అంటే నేను ఫైట్ చేయాల్సి వచ్చింది ఒక టెంపుల్కి వెళ్ళడానికి. అంతర్మదనం నాలో నేనే యుద్ధం చేసి బయటికి వెళ్ళాల్సినంత పని వచ్చిందనమాట. నేను అప్పుడు టెంపుల్కి వెళ్ళాను. అప్పటికే 7 ఇన్ ద ఈవినింగ్ అయిపోయింది. అయితే మా టెంపుల్లో ఏంటంటే రామాలయము, చిన్న హనుమాన్ ఉంటారు. హనుమాన్ ఎక్కడుంటారంటే రావి చెట్టు కింద ఉంటారు. సో నేను ప్రదక్షిణాలు 108 చేశాను అనమాట. 108 చేసేసిన తర్వాత స్వామికి అడిగాను, స్వామి నాకు ఇది తగ్గిపోవాలి, నాకు చిన్న పిల్లలు, నాకు చాలా లైఫ్ ఉంది, ఇది కండిషన్ కాదు, అండ్ నాకు నా ఓన్ స్టార్టప్స్ ఉన్నాయి, ఎట్లా అయినా సరే నన్ను కాపాడండి అని చెప్పేసి నేను ఇంటికి వచ్చేసాను అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత ఇంతకు పూర్వం ఏం జరిగేది, పారాలిసిస్ ఉన్నప్పుడు నా పేరు నేనే పలకలేకపోయేదాన్ని. స్పిట్టింగ్ చేస్తే మూతి పక్కకి వెళ్ళిపోతుంది కదా, జనరల్లీ మౌత్ పక్కకి వెళ్ళిపోతుంది, డీవియేషన్ అవుతుంది. స్పిట్టింగ్ కూడా, ఉయ్యటం కూడా మనం ఉయ్యలేం బ్రష్ చేసుకున్నప్పుడు. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉండేవి అనమాట నాకు. ఆ రోజు నేను టెంపుల్కి వెళ్ళాను, వచ్చేసాను. ఆ రోజు నైట్ నేను అన్నం తిన్న తర్వాత మౌత్ వాష్ చేసుకోవడానికి వాష్రూమ్కి వెళ్ళినప్పుడు నాకేమైందంటే, నాకు స్పిట్టింగ్లో నార్మల్ అయినట్టు అనిపించింది. తర్వాత నేను నా పేరు నేనే, నాకు డౌట్ వచ్చి అద్దం ముందుకెళ్ళి నా పేరు నేనే చెప్పుకున్నాను. నా పేరు కూడా క్లియర్గానే నా నోట్లో నుండి మాట వస్తుంది. సో వెంటనే అక్కడున్న చైరు, అద్దం ముందు ఒక చైర్ ఉంటుంది, ఆ చైర్లో కూర్చుండిపోయి, ఏంటి ఇది ఇంత అద్భుతంగా ఉంది, హనుమాన్ చుట్టూ 108 ప్రదక్షిణాస్ చేసి నేను అడిగిన వెంటనే నా డీవియేషన్ ఎలా సెట్ అయింది అని చెప్పేసి నాకు అది ఎంత పెద్ద ఆశ్చర్యం అంటే అది నేను చెప్పలేను. ఇంకా కొంచెం మైల్డ్ డీవియేషన్ ఉండే. నెక్స్ట్ డే కూడా వెళ్ళాను నేను. సో నెక్స్ట్ డే వెళ్తే నెక్స్ట్ డే కూడా 108 ప్రదక్షిణాస్ చేసి నేను స్వామికి అడిగాను. అడిగిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నా కండిషన్ నిన్నటి కంటే ఇప్పుడు చాలా బెటర్ అయింది. 3rd డే ఇంకా బెటర్ అయింది. సో 3 days 108 ప్రదక్షిణాస్కి నాకు 20 minutes పట్టింది అంతే. చిన్న హనుమాన్ కదా, 20 minutesలో నాకు 108 ప్రదక్షిణాస్ కూడా అయిపోయినాయి. ఒక చెట్టు కింద హనుమాన్, 108 ప్రదక్షిణాస్.
అప్పుడు కూర్చుని నేను టెంపుల్లోనే ఆలోచించాను. థర్డ్ డే ఇన్ని మందులకు, ఇంతమంది డాక్టర్లకు, ఇంకా చాలా స్ట్రాంగ్ ఉమెన్ అనమాట నేను. నా మైండ్ సెట్కి కూడా ఇది లొంగనిది. హనుమాన్ ప్రదక్షిణానికి ఇంత పెద్ద డిసీజ్ ఎట్లా లొంగింది, అండ్ విత్ ఇన్ 1 డే. ఇది అసలు చెప్పటానికి కూడా, అది మీరు వినడానికి ఎంతవరకు ఉందో నమ్మసక్యమో నాకు తెలియదు, కానీ అనుభవించిన నేను అసలు ఐఎమ్ ఆన్ క్లౌడ్ అనమాట. అసలు ఇది నమ్మటానికి అసలు ఎంత ఆశ్చర్యకరమైన విషయం అంటే, అంత ప్రాబ్లమ్ని కూడా హనుమాను తగ్గించేశాడంటే, నేను అప్పుడు కొన్ని పరిపరి విధాలుగా ఆలోచించాను. ఎలా అంటే, ఒకటి మందులకు తగ్గింది, స్వామికి తగ్గింది అని అంటే, ఒకటి ఆయన నన్ను ఆశీర్వదించి హీల్ చేశారు. ఇంకొకటి ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఏమైనా అటాక్ అయిందా, అది డాక్టర్లకి లొంగలేదు, హనుమాన్ దగ్గరకు వచ్చిన వెంటనే అది వెళ్ళిపోయిందా, ఇలాంటి ఆలోచనలు కూడా నా మనసులో మెదిలాయి. సరే, ఏదేమైనప్పటికీ కూడా నాకున్న థాట్స్ అన్నీ కూడా నేను ఈ ప్లాట్ఫామ్ మీద చెప్పను, కానీ హనుమాన్ ప్రదక్షిణ వల్ల మాత్రం నాకు ఒక మిరాక్యులస్ అనుభవం అనేది మాత్రం జరిగింది. ఇంకా నేను హనుమాన్తో నా అనుభవాలు ఏంటి అని నేను ఇలా ఆడియోస్ చేసి పెడతాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి చూసి లైక్ చేయండి. థ్యాంక్ యూ. ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయకం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం.